ఆంధ్రప్రదేశ్ ని జీబీఎస్ వైరస్ ఓడికించేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జీబీఎస్ కి సంబంధించి తొలి మరణం నమోదవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. మృతురాలు ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మగా గుర్తించారు. 2 రోజుల క్రితం కమలమ్మకు తీవ్ర జ్వరం వచ్చింది. కాళ్లు చచ్చిపడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ కమలమ్మ మృతి చెందింది. ప్రస్తుతం ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఇటీవల గుంటూరు జిల్లాలో 4 రోజుల్లోని 7 జీబీఎస్ కేసులు నమోదవడం సంచలనంగా మారింది. గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడితే ఒళ్లంతా తిమ్మిరి, కండరాలు బలహీనత, అలాగే డయేరియా, పొత్తి కడుపులో నొప్పి, జ్వరం, వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి జీబీఎస్ వైరస్ అంశానికి సంబంధించి తొలి మరణం నమోదవడం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా 1 కాదు 2 కాదు, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది చికిత్స పొందుతున్నారనే అంశానికి ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది. ఇది లక్షలాది మందిలో ఒకరికి అరుదుగా కనిపించే నరాల వ్యాధి. దీన్ని గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్గా చెప్తూ ఉంటారు. ఈ కేసులు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 11న ఒక్కరోజే 7 కేసులు నమోదవడం, వారిలో 2 వెంటిలేటర్ మీద చికిత్స పొందడం ఆందోళన కలిగిస్తోంది, భయాందోళనకు రేకెత్తిస్తోంది.